ఇప్పుడు మన ముందున్న ఈ పజిల్ని క్లోజ్ చేయడానికి ఖచ్చితంగా మరో వ్యక్తిని కలవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఆ వ్యక్తి దగ్గర మనకు కావలసిన సమాధానం దొరుకుతుంది. అది దొరకడం కొంచెం కష్టమే. అప్పుడు పాఠాలు చెప్పిన వాళ్ళలో ఇప్పుడు ఎవ్వరూ లేరు. నమస్కారం. మీరు ఫ్రెండే కదా, లోనకు రండి. ఈరోజు కాలేజీకి వచ్చినప్పుడు మీరు కావాలనే చెప్పలేదనుకుంటాను. మీరు ఈ కాలేజీలో ఓల్డ్ స్టూడెంట్ అని. ఇదంతా నాకెలా తెలుసు అనుకుంటున్నారా? నాకు తెలుసు, మీరు ఎన్నో సందేహాలతో నా ముందు ఇలా నుంచున్నారని. నేనిప్పుడు ఎందుకు వచ్చానో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఈ అర్ధరాత్రి మీరు నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారంటే అది ఎందుకు నాకు ఖచ్చితంగా తెలుసు. ఈరోజు మీరు కాలేజీలో ఆవిడ గురించి విచారించినప్పుడే నాకు తెలుసు దీని క్లైమాక్స్ ఇటువంటి సందేహంతో ముగుస్తుందని. మీరు తాగటానికి ఏమైనా తీసుకురానా? ఇక్కడ నేను ఒంటరిగా ఉంటున్నాను, వేరెవరూ ఉండరు. సొంతం అని చెప్పుకోవాలంటే అది మా అమ్మ మాత్రమే. 6 నెలలకు ముందు ఒక యాక్సిడెంట్లో మా అమ్మ నాకు దూరం అయిపోయింది. అలాగే ఒక చేతిని కూడా కోల్పోయాను. అప్పటి నుంచి జీవితంలో నేను ఒంటరివాడిని అయిపోయాను. నేను మీకెలా తెలుసు? వస్తున్నానని నిన్న ఫోన్ చేసినప్పుడు చెప్పొచ్చుగా, వచ్చి చాలాసేపు అయిందా? నేను క్లాస్ కట్ చేశాను. ఎవడు? ఫ్రెడ్డీ, తను నా క్లాస్మేట్లే. సరే ఎక్కు, ఇంటి పక్కనే డ్రాప్ చేస్తా, ఎక్కు. అసలు నీకేమైంది? ఇక్కడికి రమ్మని నిన్ను ఎన్నిసార్లు పిలుచుంటాను. నువ్వు చేస్తుంది సరైందేనే నీకు అనిపిస్తుందా? అసలు నేనేం చేశానని? మియా, వాడొక అమాయకుడు. ఫ్రెడ్డీ గురించి నేను చెప్తుంది. ఓ, ఆ క్రాక్ గురించా? చూడు, హీ సో పొసెసివ్. ఎక్కడికి పోయినా నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆల్వేస్ మియా మియా మియా. వాడితో కొంచెం ఫ్రెండ్లీగా ఉండబట్టే ఇప్పుడు నాకు ప్రాబ్లం అయింది. ఈ రింగు మార్చుకోవడం కూడా ఫ్రెండ్షిపే అంటావా ఏంటి?